బ్యాడ్గా ఉందన్న. ప్రాబ్లం చాలా ఉంది. ఆటో వాళ్ళది ఏముందని చెప్పారు. సాధారణంగా మీకు ఇంతకుముందు ఎంత వస్తుండే? రోజుకు 1500 2000 వస్తుండే. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది? 400-500 వస్తున్నాయి. 4, 500 వస్తుంది. అయితే ఈ ఊబర్ ర్యాపిడో నడుపుతారా అన్న మీరు? నడుపుతాము. అదెలా ఉంది? అది అసలు దారుణం. ఎవరు బుక్ చేస్తలేరు అన్న. ఎవరు బుక్ చేస్తారు? ఎవరు జెంట్స్ అంటే బయట దేశం వాళ్ళు వాళ్ళే వచ్చినప్పుడే బుక్ చేసుకుంటారు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు బుక్ చేసుకుంటలేరు అంతే. సాధారణంగా మీకుండే ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? లేడీస్ ఉంటారు. లేడీస్ ఎక్కువగా ఉంటారు. లేడీస్. జెంట్స్ జెంట్స్ అంటే ఇప్పుడు అందరికి బైక్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ అంటే వాళ్ళు వెళ్ళలేరు కదా అంత దూరం. మాకు ఇంటికాడికి పిలిచి మంచిగా బుక్ చేసుకొని ఇంటికాడికి పిలిచి మంచిగానే వెళ్తుంటారు. అంటే ఈ తెచ్చినటువంటి ఉచిత మహిళల బస్ ప్రయాణం ఏదైతే ఉందో దాని ద్వారా మీ ఆటో వాళ్ళకి బాగానే ఎఫెక్ట్ పడ్డదంటారా? అందరికి, ఒక్కరికి కాదు, ఆటో వాళ్ళందరికి. మాకు ఒక్కరికి అని కాదు, ఆటో వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ఇక్కడ అని కాదు, షేరింగ్ కొడతారు కదా ఊర్లలో ఉన్న ఆటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అది. ఇక్కడ మాకు ఒకటని కాదు, హైదరాబాద్లో ఒకటని కాదు, అన్ని జిల్లాల్లో తెలంగాణ మొత్తంలో ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది. మరి మీ ఆటో వాళ్ళంతా మరి ప్రభుత్వానికి ఏమైనా తెలియాలనుకుంటున్నారా? తెలియాలని ఏమనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఏం చెప్పాలన్నా మేము వాళ్ళే సొంచాయించాలి మా గురించి. వాళ్ళే సొంచాయించాలి. అదే ఫ్రీ బస్ పెట్టడమే వేస్ట్. ఆ ఫ్రీ బస్ పెట్టకుంటే మాకు మంచిగా హ్యాపీగా ఉంటుండే కదా. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ బస్సులు లేవు, ఏం లేవు, మంచిగానే ఉంటుండే కదా. ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ బస్సులు చేసి ఇప్పుడు 2500 వాళ్ళకే ఇస్తా అంటారు నెలకు. మాకేమిస్తాడు? సరే, ఈ పథకం ద్వారా మరి మహిళలు బాగా లబ్ధి పొందును అని చెప్పి ఏ మహిళ దగ్గరికి వెళ్ళినా కూడా చిరునవ్వు చిందిస్తున్నారు. అంటే ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి మంచి జరిగింది కానీ మీకు ఇబ్బంది అంటారా? చాలా ఇబ్బంది అన్న. మాకు ఏముందని చెప్పాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే కదా? అస్సలు కాదు, చాలా తప్పది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఓట్ల గురించి వాళ్ళు చేసిన నిర్ణయం ఇది. వాళ్ళకు ఓట్లు రావాలి, ఫ్రీ అని అనుకున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఫ్రీ అనేది అంటే లేడీస్కే చెందింది, మాకేమైతే రాలేదు. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్రీ అని అనుకున్నారు, కరెక్టే, వస్తుంది మాకు లాభం అవుతుందని. కానీ చాలా ఇబ్బంది. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళ భార్య కూడా ఉంది కదా, వాళ్ళు కూడా ఫ్రీ అని వస్తుందని, కానీ ఆమెకే వస్తుంది కానీ ఈయనకి ఎంత ఇబ్బంది పెడుతుంది, నష్టం చాలా. అది దాని గురించి చాలా బ్యాడ్గా ఉందన్న. ఇప్పుడు చూడన్న, ఇప్పుడు ఇక్కడ నిలబడడానికి ఈ టైంకి అసలు ఎవరు నిలబడరు. నేను కరెక్ట్ 1/2 అవర్ అయింది ఇక్కడ నిలబడి. ఎంత వచ్చినాయి అన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు? మరి ఎంత వచ్చాయి మనీ? 200 రూపాయలు వచ్చింది. 200. సాధారణంగా మీరు అప్పుడు ఈ స్కీమ్ రాకముందు రోజుకి ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తుండే? ఈ పాటికల్లా పొద్దున్న మేము వెళ్తే ఈ పాటికల్లా 1000 రూపాయలు చేసుకుంటాం. ఇప్పుడు 200కి వచ్చిందంటారు. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారంటారా? చాలా. ఈ ఆటో చూడన్న, అన్ని ఆటోలు ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి చూడండి మీరు, ఒక ఆటో అయినా ప్యాసింజర్ ఉన్నారా?